ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన. థామస్ అనే వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. థామస్ బ్రెజిల్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నెంబర్ 310 అతనికి ఇచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతని పొరపాటును కూడా రూమ్ నెంబర్ 313 దగ్గరకు కూడా వెళ్ళొద్దని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఎందుకు ఆమె రూమ్ నెంబర్ 313 దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పిందో ఆవిడకి అర్థం కాలేదు. అయితే తరువాత అతనికి ఆ రూమ్లో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయింది. అయితే అతను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూమ్లో ఒక అమ్మాయి మాత్రం కనపడింది. అంత చీకట్లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు. సరే, ఆ అమ్మాయి తెల్లగౌను వేసుకొని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబూసుకొని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడ వైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే అదంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాను కదా, మీరైనా ఎందుకు వెళ్ళారు? అయితే అతను లంచ్ అయిన తరువాత తన రూమ్లోకి వెళ్ళాడు. మళ్ళీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నెంబర్ 313లోకి మళ్ళీ చూశాడు. ఈసారి అతనికి ఒక విస్తుపోయే ఆకారం బయటపడింది. మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అయితే అది ఏంటో అర్థం కాలేదు. ఆలోచిస్తున్నాడు ఏమై ఉంటుందా అని. అతను డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్పింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ 313లోకి చూడొద్దు, అది మంచిది కాదు. అయితే ఈసారి అతను ఆ అమ్మాయిని అసలు రూమ్లో ఉన్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్లో ఎవరూ లేరని చెప్పింది. కానీ ఇతనికి మాత్రం నమ్మబుద్ధి కాలేదు. ఆ రూమ్ని చాలా రోజుల కిందట మూసివేశారని చెప్పింది. అతను ఆమెను ఎందుకు ఆ రూమ్ మూసివేశారు అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. 1 నెల రోజుల క్రితం ఆ రూమ్ని 2 భార్యాభర్తలు తీసుకున్నారు. అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకొని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని, అప్పటి నుండి ఆ అమ్మాయి అదే రూమ్లో తెల్ల గౌను వేసుకొని హోటల్లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసేశారని చెప్పింది. అయితే ఆమె కళ్ళు ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూమ్లో కనపడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళు అన్నమాట. అంటే ఇతను ఇటువైపు నుండి చూసినప్పుడు ఆ దెయ్యం అటు నుండి చూసింది అన్నమాట. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళు అన్నమాట. అది తలుచుకుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమలు పట్ల సాగాయి. అతను తర్వాత రూమ్లోకి పడుకున్నాడు. చాలాసేపటి తర్వాత తిరిగి నిద్ర పట్టింది. ఆ నిద్ర పట్టున్నప్పుడే ఆయన కలలో ఆ మార్నింగ్ నుండి చూసినదంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ రివీల్ చేసుకొని ఉలిక్కి పడ్డాడు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. తర్వాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అది నీ కళ్ళ నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్ది రోజుల తర్వాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది. కానీ ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే కామెంట్